గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కంచుకోటలన్నీ బద్దలైపోయాయి. అనేక ఉమ్మడి జిల్లాలు పచ్చకోటల అడ్రస్ లేకుండా పోయాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అభ్యర్థి ఎవరైనా సరే వైఎస్ జగన్ కటౌట్ ఉంటే చాలు ఫ్యాన్ టాప్ గేర్లో తిరగాల్సిందే. రాబోయే ఎన్నికల కోసం అక్కడ పార్టీ ఇన్ఛార్జిను మార్చారు వైఎస్ జగన్. మరిప్పుడు అక్కడ పచ్చ పార్టీ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రిజర్వ్డ్ నియోజకవర్గం గూడూరులో గత 2 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతయింది. 2014లో గెలిచిన పాసెం సునీల్ కుమార్ టీడీపీ ప్రలోభాలకు గురై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో పాసెం సునీల్ మీద తిరుపతి ఎంపీగా ఉన్న వరప్రసాద్ పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. జగన్ మీద అభిమానంతో వరప్రసాద్కు భారీ విజయాన్ని కట్టబెట్టారు ఇక్కడి ప్రజలు. అంతకుముందు గెలిపించిన పార్టీ నుంచి ఫిరాయించినందుకు పాసెం సునీల్ కుమార్ను గూడూరు ప్రజలు భారీ తేడాతో ఓడించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోసం పోరాడుతోంది. రాబోయే ఎన్నికల్లో విజయం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేసింది. ఎమ్మెల్యే వరప్రసాద్ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళీకి గూడూరు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. ఎమ్మెల్యే వరప్రసాద్ను ఒప్పించాకే మురళీకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి గూడూరు టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. వివాదరహితుడైన ఎమ్మెల్సీ మురళికి తెలుగుదేశం పార్టీలో కూడా పెద్ద సంఖ్యలోనే సన్నిహితులు ఉన్నారు. గతంలో కేవలం వైఎస్ జగన్ బలంతోనే ఎమ్మెల్యే అయిన పాసెం సునీల్ కు సొంతంగా అసలు బలం లేదని, అందువల్ల ఇప్పుడు మురళి మీద సునీల్ గెలుపు కష్టమేనన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. గూడూరు టికెట్ తనకేనంటూ సునీల్ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆయన పనితీరు పట్ల సంతృప్తి చెందడం లేదనే ప్రచారం సాగుతోంది. గూడూరు నియోజకవర్గంలో తనకంటూ క్యాడర్ను ఏర్పాటు చేసుకోలేకపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటీవల చంద్రబాబు సునీల్ ను పిలిపించుకుని నియోజకవర్గ ఫీడ్బ్యాక్ తీసుకున్నారని తెలుస్తోంది. నారా లోకేష్ యువగళం ఫ్లాప్ అవ్వడం, వైఎస్ఆర్సీపీ నుంచి ఎలాంటి చేరికలు లేకపోవడం, సునీల్ గ్రాఫ్ పెరక్కపోవడంతో చంద్రబాబు నాయుడు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారని టీడీపీ ముఖ్య నేతలే చెబుతున్నారు. పైగా నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతల్ని కలుపుకుని పోవడం లేదని సునీల్ పై కొందరు నేతలు ఆగ్రహంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ మీద పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ సరిపోడని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. అందుకే కొత్త అభ్యర్థి కోసం అన్వేషణలో ఉన్నారని అంటున్నారు. పాసెం సునీల్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన సమయంలో ఆయన రాకను వ్యతిరేకించిన టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసులు పెట్టించారని, అందుకే టీడీపీలో ఓ వర్గం ఆయనకు టికెట్ రాకుండా చంద్రబాబు దగ్గర లాబీయింగ్ చేస్తోందని గూడూరులో టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీ దెబ్బకు టీడీపీ విలవిల్లాడిపోతోంది.